కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటి ఎవరు లేరు? శేఖర్, మీరేంటి ఇలా వచ్చారు? మేము అరుంధతో పనుండి వచ్చాం. అరుంధతి ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. రేఖ కూడా లేదా? లేదు, తను కూడా వెళ్ళింది. ఏ ఎందుకు? తను ఇంట్లో ఉండొచ్చు కదా. ఆహా, అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉన్నా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు కదా అని. రేఖ కూడా అరుంధతితోనే వెళ్ళిపోయింది. పర్వాలేదండి, మేము వెయిట్ చేస్తాం. ఎందుకు? వెళ్ళి కాసేపు ఆగి రావచ్చు కదా. అంటే మళ్ళీ మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు వచ్చారనుకోండి. వస్తే ఇంట్లోనే ఉంటారు కదా. ఏమో, మళ్ళీ ఇంకో పని ఏదన్నా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే? అయితే ఏమంటారు? వెయిట్ చేస్తామమ్మా. సరే. అమ్మా, కొద్దిగా కాఫీ ఇస్తారా? కాఫీనా? మీ ఇంట్లో తాగి రాలేదా? మీ ఇంట్లో ఎలాగో ఇస్తారు కదా, మా ఇంట్లో పాలు వేసేయడం ఎందుకు అని. అదేనండి, మా ఇంట్లో కాఫీ కంటే ఇక్కడ చాలా బాగుంటుంది అని అంటున్నాడు, అంతే. సరే, పంపిస్తాను, ఉండండి. రెండు. సరే సరే. ఏం నానా కాలు తొక్కేశావు? ఒరే తింగర్ నా బర్రే, నువ్వు కమెడియన్కి ఎక్కువ విలన్కి తక్కువ అన్నట్టు తయారయ్యావురా. ఎవడైనా కాఫీ అలా అడుక్కుంటాడ్రా? వెదవన్నారు ఎదవా. సరే, ఈ మధ్య అందరూ నన్ను తిట్టేవాళ్ళు అయిపోయారు. మరి తెలివిగా ప్రవర్తించరా? నా నుంచి ఏదైనా నేర్చుకోరా అంటే అసలు ఏమీ నేర్చుకోకుండా మొండి పింజారులా ఉండిపోతావేంట్రా దొండగ మారి ఎదవా. నన్ను తిడుతున్నావు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. పోతే పో, ఉండి మాత్రం ఇక్కడ పీకేదేముంది? రేకొచ్చాక నేనే మాట్లాడొస్తానులే, పో. వద్దులే, నేను ఇక్కడే ఉంటాను. అరే, మీరు సడన్ గా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండానే డ్రాప్ అయిపోతున్నామని అలా ఎలా చెప్పేస్తారు? అంటే కనీసం నాకు ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా డ్రాప్ అయిపోతారండి? వారాహి గారు, నేను చెప్పేది వినండి. అంటే ప్రాజెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన నేను పిచ్చిదాన్నా? నేను చేసిన వర్క్ కి మీరిచ్చే విలువ ఇదేనా? నేను చెప్పేది కొంచెం వినండి వారాహి గారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాజెక్ట్ ఎప్పుడో వాళ్ళదైపోయేది. మీరిప్పుడు నేను చెప్పేది వింటారా లేదా? ఐఎమ్ సారీ అండి, ప్లీజ్ నేను చెప్పేది దయచేసి వినండి. నాకు ప్రాజెక్ట్ పోతే వచ్చే నష్టం ఏం లేదు. వదిలేస్తే హాసిని జీవితం నిలబడుతుంది. సార్, దయచేసి మీరు ఇంకెప్పుడు మా ఇంటి సమస్యల గురించి కంపెనీని ఇబ్బంది పెట్టకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. పదండి. వారాహి గారు, హాసిని, హాసిని, నువ్వెక్కడున్నావేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏమైంది? మాట్లాడవేంటి హాసిని? అసలు ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అరే, మాట్లాడమంటే మాట్లాడదేంటండి? తను చెప్పకుండా మనకెలా తెలుస్తుంది? వారాహి గారు, ప్లీజ్ కూల్గా ఇంటికి వెళ్ళాక అడగండి. ఇక్కడెందుకు రోడ్లో ఆవేశపడి తన మీద అరవడం? ఎవరన్నా చూస్తే తనకు చాలా ఎంబారెస్గా ఉంటుంది కదా. పదండి. హాసిని, పద, ఇంటికి వెళ్దాం. వచ్చి కారెక్కు.
ఎవరైనా గొప్పింట్లో కాఫీ గానీ టీ గానీ తాగితే అమృతంలా ఉంటుందిరా. తాగి ఏం చేస్తున్నావురా? సరిగ్గా కూర్చోవడం కూడా రాదా నీకు? సారీ నాన్న. అది కాదు నాన్న, ఈ ఇల్లు ఎంత ఉంటుందంటావు? లంకంత, మనం కొనలేనంత. నీకెందుకురా ఇలాంటి ఎదవ ప్రశ్నలన్నీ పుడుతున్నాయి? ఊరికే నాన్న. ఒరే, మైండ్ అలా ఊరికే ఉంచితే బుర్రలో భూతాలు తిరుగుతాయి. మంచి ప్లాన్ ఆలోచించి ఆ రేఖని దారిలోకి తెచ్చుకోకుండా ఇలా ఇల్లంతా నోరెల్లబెట్టుకొని చూడడం, తలతిక్క ప్రశ్నలు అడగటం, ఇలా నా బ్రెయిన్ని స్పూన్తో తినేయడం, ఇదేనారా నువ్వు నేర్చుకునేది? నానా, ఏంట్రా? నేను ఎందుకు పనికిరానని అనుకుంటున్నావు కదా? నేనేంట్రా, నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కడూ అంటాడు. అంటారు. ఇంకో 3 రోజుల్లో మొత్తం అందరి అభిప్రాయం మార్చేస్తాను. చా, నిజమా? ఎస్. దానికి ఈ రోజే బీజం వేస్తున్నాను నాన్న. ఈరోజా? కాదు, ఇప్పుడే. ఇప్పుడా? ఏం చేస్తున్నావురా? రేఖకి ఫ్లవర్ ఇవ్వబోతున్నాను. రేయ్, గట్టిగా అరవకరా. తెగించినోడికి తెడ్డే ఆయుధం. కానీ రేఖ ఇంట్లో లేదు కదరా, ఇప్పుడు ఎలా ఇస్తావు? అంటే ఈ పువ్వు తనకి డైరెక్ట్గా ఇచ్చేస్తాననుకుంటున్నావా? మరి భలే వాడివి నాన్న. అంత ధైర్యం ఇప్పుడే చేస్తే నా ఫోటోకి దండ పడిపోదు? మరి ఇప్పుడే చెప్పావు కదరా తెగించేశానని. ఇది తెగింపు కాదా? సరే, ఇప్పుడు ఏం చేస్తావురా? నువ్వే చెప్పావుగా నాన్న, సినిమా హీరోల్ని ఆదర్శంగా తీసుకోమని. అందుకే సినిమా స్టైల్లో ఈ పువ్వు రేఖ గదిలో పెట్టేసి వస్తాను. రేఖ వచ్చాక ఆ పువ్వుని చూసి ఎవరు పెట్టారో అర్థం కాక ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా రోజూ పూలు పెడతా. తర్వాత ఆ పూలు పెట్టింది నేనే అని బయట పెడతా. అప్పుడు తనకి నా మీద లవ్ పుడుతుంది. పువ్వు నిలబెట్టిన లవ్ అన్నమాట. ఎస్. ఇప్పుడే వెళ్తా, పువ్వు పెడతా. వస్తానన్నా? రేయ్, జాగ్రత్త, ఎవరైనా చూస్తే అదే పువ్వు నీ పాడ మీద పెట్టాల్సి వస్తుంది. సరే చూద్దాంలే. ఆహా, రేఖ ఎంత అందంగా ఉంది. అయ్యో, వీడేంటి పైకి వెళ్ళి అలా ఉండిపోయాడు? ఏమైంది? ఏంటి, ఎవరు లేరు? శేఖర్, మీరేంటి ఇలా వచ్చారు? మేము అరుంధతో పనుండి వచ్చాం. అరుంధతి ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. రేఖ కూడా లేదా? లేదు, తను కూడా వెళ్ళింది. ఏ, ఎందుకు? తను ఇంట్లో ఉండొచ్చు కదా. ఆహా, అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉన్నా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు కదా అని. రేఖ కూడా అరుంధతితోనే వెళ్ళిపోయింది. పర్వాలేదండి, మేము వెయిట్ చేస్తాం. ఎందుకు? వెళ్ళి కాసేపు ఆగి రావచ్చు కదా. అంటే మళ్ళీ మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు వచ్చారనుకోండి. వస్తే ఇంట్లోనే ఉంటారు కదా. ఏమో,
మళ్ళీ ఇంకో పని ఏదన్నా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే అయితే ఏమంటారు? వెయిట్ చేస్తామమ్మా. సరే. అమ్మా, ఆ? కొద్దిగా కాఫీ ఇస్తారా? కాఫీనా? మీ ఇంట్లో తాగి రాలేదా? మీ ఇంట్లో ఎలాగో ఇస్తారు కదా, మా ఇంట్లో పాలు వేసేయడం ఎందుకు అని. ఆహా, అదేనండి, మా ఇంట్లో కాఫీ కంటే ఇక్కడ చాలా బాగుంటుంది అని అంటున్నాడు, అంతే. సరే పంపిస్తాను, ఉండండి. రెండు. సరే సరే. ఏం నానా కాలు తొక్కేశావు? ఒరే తింగర్ నా బర్రే, నువ్వు కమెడియన్కి ఎక్కువ విలన్కి తక్కువ అన్నట్టు తయారయ్యావురా. ఎవడైనా కాఫీ అలా అడుక్కుంటాడ్రా? వెదవన్నారు ఎదవా. సరే, ఈ మధ్య అందరూ నన్ను తిట్టేవాళ్ళు అయిపోయారు. మరి తెలివిగా ప్రవర్తించరా? నా నుంచి ఏదైనా నేర్చుకోరా అంటే అసలు ఏమీ నేర్చుకోకుండా మొండి పింజారులా ఉండిపోతావేంట్రా దొండగ మారి ఎదవా. నన్ను తిడుతున్నావు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. పోతే పో, ఉండి మాత్రం ఇక్కడ పీకేదేముంది? రేకొచ్చాక నేనే మాట్లాడొస్తానులే, పో. వద్దులే, నేను ఇక్కడే ఉంటాను. అరే, మీరు సడన్ గా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండానే డ్రాప్ అయిపోతున్నామని అలా ఎలా చెప్పేస్తారు? అంటే కనీసం నాకు ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా డ్రాప్ అయిపోతారండి? వారాహి గారు, నేను చెప్పేది వినండి. అంటే ప్రాజెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన నేను పిచ్చిదాన్నా? నేను చేసిన వర్క్ కి మీరిచ్చే విలువ ఇదేనా? నేను చెప్పేది కొంచెం వినండి వారాహి గారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాజెక్ట్ ఎప్పుడో వాళ్ళదైపోయేది. మీరిప్పుడు నేను చెప్పేది వింటారా లేదా? ఐఎమ్ సారీ అండి, ప్లీజ్ నేను చెప్పేది దయచేసి వినండి. నాకు ప్రాజెక్ట్ పోతే వచ్చే నష్టం ఏం లేదు. వదిలేస్తే హాసిని జీవితం నిలబడుతుంది. సార్, దయచేసి మీరు ఇంకెప్పుడు మా ఇంటి సమస్యల గురించి కంపెనీని ఇబ్బంది పెట్టకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. పదండి. వారాహి గారు, హాసిని, హాసిని, నువ్వెక్కడున్నావేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏమైంది? మాట్లాడవేంటి హాసిని? అసలు ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అరే, మాట్లాడమంటే మాట్లాడదేంటండి? తను చెప్పకుండా మనకెలా తెలుస్తుంది? వారాహి గారు, ప్లీజ్ కూల్గా ఇంటికి వెళ్ళాక అడగండి. ఇక్కడెందుకు రోడ్లో ఆవేశపడి తన మీద అరవడం? ఎవరన్నా చూస్తే తనకు చాలా ఎంబారెస్గా ఉంటుంది కదా. పదండి. హాసిని, పద ఇంటికి వెళ్దాం. వచ్చి కారెక్కు. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు, నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. ఎవరైనా గొప్పింట్లో కాఫీ గానీ టీ గానీ తాగితే అమృతంలా ఉంటుందిరా. తాగి ఏం చేస్తున్నావురా? సరిగ్గా కూర్చోవడం కూడా రాదా నీకు? సారీ నాన్నా. అది కాదు నాన్న, ఈ ఇల్లు ఎంత ఉంటుందంటావు? లంకంతా, మనం కొనలేనంత. నీకెందుకురా ఇలాంటి ఎదవ ప్రశ్నలన్నీ పుడుతున్నాయి? ఊరికేనన్నా. ఒరే, మైండ్ అలా ఊరికే ఉంచితే బుర్రలో భూతాలు తిరుగుతాయి. మంచి ప్లాన్ ఆలోచించి ఆ రేఖని దారిలోకి తెచ్చుకోకుండా ఇలా ఇల్లంతా నోరెల్లబెట్టుకొని చూడడం, తలతిక్క ప్రశ్నలు అడగటం, ఇలా నా బ్రెయిన్ స్పూన్తో తినేయడం, ఇదేనా నువ్వు నేర్చుకునేది? నానా, ఏంట్రా
నేను ఎందుకు పనికిరానని అనుకుంటున్నావు కదా? నేనేంట్రా, నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కడూ అంటాడు. అంటారు. ఇంకో 3 రోజుల్లో మొత్తం అందరి అభిప్రాయం మార్చేస్తాను. చా, నిజమా? ఎస్, దానికి ఈ రోజే బీజం వేస్తున్నాను నాన్న. ఈ రోజా? కాదు, ఇప్పుడే. ఇప్పుడా? ఏం చేస్తున్నావురా? రేఖకి ఫ్లవర్ ఇవ్వబోతున్నాను. రేయ్, గట్టిగా అరవకరా. తెగించినోడికి తెడ్డే ఆయుధం. కానీ రేఖ ఇంట్లో లేదు కదరా, ఇప్పుడు ఎలా ఇస్తావు? అంటే ఈ పువ్వు తనకి డైరెక్ట్గా ఇచ్చేస్తాననుకుంటున్నావా? మరి భలే వాడివి నాన్న. అంత ధైర్యం ఇప్పుడే చేస్తే నా ఫోటోకి దండ పడిపోదు? మరి ఇప్పుడే చెప్పావు కదరా తెగించేశానని. ఇది తెగింపు కాదా? సరే, ఇప్పుడు ఏం చేస్తావురా? నువ్వే చెప్పావుగా నాన్న, సినిమా హీరోల్ని ఆదర్శంగా తీసుకోమని. అందుకే సినిమా స్టైల్లో ఈ పువ్వు రేఖ గదిలో పెట్టేసి వస్తాను. రేఖ వచ్చాక ఆ పువ్వుని చూసి ఎవరు పెట్టారో అర్థం కాక ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా రోజూ పూలు పెడతా. తర్వాత ఆ పూలు పెట్టింది నేనే అని బయట పెడతా. అప్పుడు తనకి నా మీద లవ్ పుడుతుంది. పువ్వు నిలబెట్టిన లవ్ అన్నమాట. ఎస్, ఇప్పుడే వెళ్తా, పువ్వు పెడతా. వస్తానన్నా? రేయ్, జాగ్రత్త, ఎవరైనా చూస్తే అదే పువ్వు నీ పాడ మీద పెట్టాల్సి వస్తుంది. సరే చూద్దాంలే. ఆహా, రేఖ ఎంత అందంగా ఉంది. అయ్యో, వీడేంటి పైకి వెళ్ళి అలా ఉండిపోయాడు? ఏమైంది? శేఖర్, అమ్మో అమ్మో అమ్మో, వచ్చేసారా? అమ్మో ఏంటి? అమ్మో కాదమ్మా, అమ్మ వచ్చేసారా అంటున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నాను? ఏం చేయట్లేదు. అసలు ఇక్కడ లేను. అదిగో అక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదేంటో అలా జరిగిపోయింది అంతే. ఏంటి తేడాగా ఉన్నావు? తేడానా? అదే ఏం లేదే, ఏం లేదు. నువ్వున్నది ఒక్కడవే కదా, 2 టీ గ్లాసులున్నాయేంటి? అయ్యో, రెండంటే రెండే. రెండు తాగుతున్నాను కదా, అదన్నమాట. ఏంటి 2 గ్లాసుల టీ నువ్వు తాగేవా? అంతేగా, అంతే. శేఖర్, నీ కొడుకు కాఫీ తాగేశాడా? అబ్బా, ఏం టైమింగే.
ఏంటి నీ కొడుకు కుమారాజు కూడా వచ్చాడా? ఆ ఇద్దరు అడిగి మరీ కాఫీ తాగారు. కాఫీనా? కావ్యేగా, కావ్యే. మరిందాక టీ అంటే ఓకే అన్నావు. అన్నానా అన్నానా అయితే అన్నాను. శేఖర్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఎంతకీ నీ కొడుకేడి? అవును, నా కొడుకేడి? ఏమైపోయాడు? పనుందని వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. వాడి సంగతి తర్వాతమ్మా. మీరేదో పని మీద వెళ్ళారట కదా, ఆ పనేమైంది? కాయైందా పండైందా? తొక్కయింది. అంటే సక్సెస్ అవ్వలేదన్నమాట. ఆ వారాహి సక్సెస్ అవ్వనివ్వకుండా అడ్డం నిలబడింది. మాకు రావాల్సిన ప్రాజెక్ట్ ని జయసింహ వాళ్ళ కంపెనీకి వెళ్లేలా చేసింది. వీళ్ళని ఇలాగే ప్రశాంతంగా ఉండనిస్తే వాళ్ళు మీ మీద ఇలాగే ఏవేవో ప్లాన్లు వేస్తూ మీకు ప్రశాంతత లేకుండా చేస్తారు. అందుకే నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకొని వచ్చాను. ప్లానా? ఏంటది? ఇప్పుడు హాసినిని విక్కీబాబు కొట్టాడు, ఆ తర్వాత విక్కీబాబు హాసినిని కొట్టాడు. ఏయ్, జరిగిన సోది కాదు, జరగాల్సింది చెప్పు. అదేనమ్మా, ముందు విక్కీబాబే కొట్టాడు కాబట్టి కృష్ణమ్మ వాళ్ళేమన్నా ముందే ఏదైనా ప్లాన్ చేసి మీ అబ్బాయి మీద ఏదన్నా గృహహింస చట్టం ప్రకారం కేసు పెట్టారనుకో, అప్పుడు మీరంతా ఖచ్చితంగా జైలుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మిమ్మల్ని అంత దూరం తీసుకెళ్లే శక్తి పరపతి వాళ్ళకి లేదనుకో, కానీ కీడించి మేలించాలన్న సూక్తిని ఫాలో చేసి మనం ముందుగానే జాగ్రత్త పడ్డామనుకో తప్పులేదు కదా. అంతే అంతే నా ఉద్దేశం. నేను ఊహించినట్టుగా వాళ్ళు మీ మీద కేసు పెడితే మీరు జైలుకు వెళ్ళకపోయినా కోర్టుకైతే వెళ్లాల్సి వస్తుంది కదా. అప్పుడు మీ పరువు మొత్తం గంగపాలైపోతుంది కదా. ఎక్కడి నుంచో వచ్చిన మీరు ఓ అమ్మాయిని హింసించారు అంటే అది మీ బిజినెస్ కూడా నష్టమే కదా. వాళ్ళు మన మీద కేసు ఎందుకు పెడతారు? అంత ధైర్యం వాళ్ళకి లేదు. లేకపోతే ఇంతకు ముందు ఎలా కేసు పెట్టారు? బాబు, భయం పోవడానికి ధైర్యం రావడానికి ఒక్క సెకండ్ చాలు. అప్పుడంటే పోలీసులు ఇంటికొచ్చారు కాబట్టి నయానో భయానో వాళ్ళని పంపించేశాం. కానీ ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి తీరాలి. అక్కడ మీరు బెదిరించడానికి నచ్చజెప్పడానికి ఎవ్వరూ ఉండరు. ఉన్నా మీ మాట వినరు. కృష్ణ తులసి కూతురి కాపురం చక్కదిద్దుకోవడానికి నా కాళ్ల దగ్గరకు వస్తుంది, కానీ కోర్టుకు వెళ్ళదు. వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చే టైప్ కాదమ్మా, కళ్ళు నెత్తికెక్కిన మనుషులు. వాళ్ళని నెత్తి మీద చచ్చేలా దెబ్బ కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం. అసలు ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు. ఏదో ప్లాన్ ఆలోచించానన్నావు కదా, చెప్పు. ఆలోచించాను. కృష్ణమ్మను చావు దెబ్బ కొట్టే ప్లాన్ చేసుకుని వచ్చాను. ఏంటది? విక్కీ బాబుకి హాసినికి విడాకులు ఇప్పించేద్దాం. విడాకులా? ఏ వద్దా? ఓ, అంటే హాసిని మనసు మార్చుకొని మీ ఇంటికొస్తే కోడలిగా ఆహ్వానించాలనుకుంటున్నారా? సరే సరే, నేను అనవసరంగా మాడజారినట్టున్నాను. హాసిని మనసు మార్చుకుంటే ఇంట్లోకి రానివ్వడము, కోడలిగా యాక్సెప్ట్ చెయ్యడమునా? నెవర్.
అలా జరగదు గాక జరగదు. మరి విడాకులంటే ఎందుకంత షాక్ అవుతున్నారు? మీరు గనక వాళ్ళకు విడాకుల నోటీసులు పంపిస్తే అప్పుడు వాళ్ళకు తగులుతుంది దిమ్మ తిరిగే షాక్. ఎందుకంటే హాసినికి విడాకులైపోతే ఇక పైనున్న ముగ్గురికి 3 ముళ్ళు పడే దారి మూసుకుపోతుంది. దాంతో కృష్ణమ్మ షేక్ అయిపోతుంది. చూడమ్మా, వాళ్ళకి చెడు జరగాలంటే ఇంతకంటే మంచి టైం ఇంకోటి దొరకదు. మనం మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చామంటే వాళ్ళు మీరనుకున్నట్టే ఇంకో ప్లాన్ వేసుకుని వస్తారు. మీ అందరి మీద సవారీ చేయడం మొదలు పెడతారు. మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారు. అన్ని చోట్ల మిమ్మల్ని అవమానిస్తున్నారు. మీ కొడుకుని గుళ్ళో పనివాడిగా చేసి ఆడుకున్నారు. మీ కొడుకును వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలా కట్టేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. షట్ అప్! శుభములు కలుగు నీకు. చెరి బాబు, ఇదిగో ఈ చట్నీ తీసుకోనా? ఇది చట్నీ కాదు, పచ్చడి. ప్రియా పచ్చడి. ఆహా, ఈ ప్రియా పచ్చడి వేడి వేడి అన్నంలో అంత వేసుకొని అంత నెయ్యి పోసుకొని తింటుంటే ఆహాహా. హలో, తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుసులే గాని ముందు అన్ని పచ్చళ్ళు తీసుకో. అమ్మా, ఏంటి ఇంతవరకు అసలు సరుకులే తీసుకోలేదా? ఏం చేయమంటావే, అన్ని రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, తక్కువేమో నాసిరకంగా ఉన్నాయి. సరేలే అమ్మా, ఏదో ఒకటి తీసుకో. సర్లే, ఈ కందిపప్పు తీసుకుంటాను. అమ్మా, ఈ పెసరపప్పు కూడా తీసుకో. కందిపప్పు ఉంటే పెసరపప్పు ఎందుకమ్మా? హాసినికి ఇష్టం కదమ్మా. దాని ఇక్కడే ఉంటుంది కదా, తీసుకో అమ్మా. సరే, తీసుకో. అమ్మా, ఈ సోప్ తీసుకో. అదెందుకమ్మా? ఎవరు వాడతారు? హాసిని అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ సబ్బే వాడుతుందంటమ్మా. సరే, తీసుకో. ఏంటి వసుంధరా, ఎలా ఉన్నావు? బాగున్నాను కృష్ణమ్మ. మీ అమ్మాయి పెళ్ళి ఈ నెలో వచ్చే నెలో అన్నావు కదా? అవును, ఈ నెలే, వారం రోజులే ఉంది. వారమా? అదేంటి, నాకు తెలీదే. ఇంకా శుభలేఖలు పంపడం మొదలు పెట్టలేదా? మొదలు పెట్టకేం, ఇప్పటికే ఊరంతా పనిచేశాం. పనిచేశారా? మరి నాకు రాలేదు. నీకు ఇవ్వట్లేదు కృష్ణమ్మ. ఇవ్వట్లేదా? ఏ, ఎందుకు? ముందు నీకు ఇద్దామనే అనుకున్నాము, కానీ నీ చిన్న కూతురు హాసిని ఈ మధ్య మొగుడిని వదిలేసి నీ దగ్గరకు వచ్చేసిందంట కదా. అది తెలిసాక మా ఆయన నీ కార్డు ఇవ్వద్దు అన్నాడు. మా చెల్లి మా ఇంటికి వస్తే మా అమ్మ కార్డు ఇవ్వకపోవడం ఏంటి? నీకు తెలియదులే, నువ్వు చిన్నపిల్లవు. మొగుడిని వదిలేసిన పిల్లలున్న ఇంట్లో శుభలేఖిస్తే రేపు 10 మంది ఏమనుకుంటారు? ఏమంటారు, ఎందుకు అనుకుంటారు? అబ్బా, నువ్వుండవే, నీకేం తెలీదు. అసలే మీ అమ్మని మొగుడు వదిలేశాడు. సరే, అది మర్చిపోయాం కదా అనుకుంటే ఇప్పుడు నీ చెల్లేమో మీ అమ్మ దారిలోనే నడిచింది. మీ అమ్మ కంటే 4 ఆకులు ఎక్కువే చదివిందనుకో,
అదేమో మొగుడిని వదిలేసి వచ్చింది. ఆపొదినా ఆపొదినా మాటి మాటికి నా కూతురు గురించి అంత చులకనగా మాట్లాడకు. అక్క ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు. తనేమీ మొగుణ్ణి వదిలేసి వచ్చేయలేదు. ఏంటి నా మీద అరుస్తున్నావు? ఏ నీ కూతురు ఘనకార్యం ఈ ఊళ్ళో ఎవరికి తెలియదనా? తనేమీ తప్పు చెయ్యలేదు. ఎవరింట్లో జరగందేది కొత్తగా నా ఇంట్లో జరగట్లేదు. మా అల్లుడికి అమ్మాయికి ఏదో చిన్న మాట తేడా వచ్చింది. చిన్నపిల్ల కాబట్టి కోపంతో అలిగి ఇంటికొచ్చింది. ఏ అందరిళ్లలోనూ కూతుళ్ళు మొగుళ్ళ మీద అలిగి పుట్టింటికి రావట్లేదా? వచ్చిన వాళ్ళు జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోతున్నారా? 4 రోజులయ్యాక కోపాలు తగ్గి అత్తారిళ్ళకి వెళ్ళట్లేదా? అలాగా? మొగుడిని వదిలేసిన కూతురు ఇంట్లో ఉండగా నీకు శుభలేఖ ఇమ్మంటావా? రేపు అది కూడా పెళ్లికొస్తే నా ఇంట్లో జరగరానిది ఏదైనా జరిగితే? ఇంకా చాలా ఆపండి. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు కూడా కూతురుందిగా, ఆమె కూడా మీరు పెళ్లి చేస్తున్నారు కదా. రేపు ఆమెకి ఆమె భర్తకి ఏ గొడవ రాదని మీకు తెలుసా? చాలే ఆపవయ్యా. వీళ్ళు నీకు ఎక్కువైతే నెత్తినేసుకొని ఊరేగు, అంతేగాని నా కూతురికి శాపనార్థాలు పెట్టావంటే మర్యాదగా ఉండదు. మీ కూతురికి రేపు పొద్దున ఏదైనా చిన్న తేడా జరుగుతుందని తెలిస్తేనే మీరు ఇప్పుడు భరించలేకపోతున్నారే. కానీ కళ్ళ ముందు కష్టంలో ఉన్న కూతురుని పెట్టుకొని ఆవిడ మానసికంగా అంత నరకం అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు మీరొచ్చి మొగుడు వదిలేసిన కూతురని 10 సార్లు అనొచ్చా? హాసిని విక్కీ వదిలేసాడని మీకేమైనా వచ్చి చెప్పాడా? లేదంటే కోర్టులో ఏమైనా విడాకులు తీసుకున్నారా? మీరు ఇలా మాట్లాడి వీళ్ళని ఇంత బాధ పెడుతున్నారు. రేపు హాసిని అత్తారింటికి వెళ్ళిపోయాక మీరొచ్చి ఈవిడ కాళ్ళు పట్టుకుని మీరన్న మాటలకు క్షమాపణ చెప్తారా? మేమెందుకు చెప్పాలి? మరి అలాంటప్పుడు ఎందుకు అంటున్నారు? జరిగిన దాంట్లో వీళ్ళ తప్పు లేదు. అసలు తప్పే చేయని వీళ్ళని ఇన్ని మాటలనే హక్కు మీకు లేదు. చాలే ఆపవయ్యా. నువ్వేదో పెద్ద శుద్ధపూసలా మాకు నీతులు చెప్తున్నావా? ఆ మధ్య నువ్వు వీళ్ళ పెద్దమ్మాయి వారాహితో కలిసి వెలగపెట్టిన ఘనకార్యాలు మాకు తెలీదనుకుంటున్నావా? చూడండి, మీరు మరీ కిందకి దిగజారిపోయి మాట్లాడుతున్నారు. మీరు కూడా మనుషులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. వారాహి గారికి నాకు మధ్య ఏమీ జరగలేదని తర్వాత ప్రూవ్ అయిన విషయం కూడా మీకు తెలుసు. ఏమైందోలే. నిప్పు లేకుండా పొగొస్తుందా ఏంటి? ఏమి జరగకుండా ఫోటో వస్తుందా? ఇదిగో చూడండి, మీరు ఇంకొక మాట మాట్లాడారంటే ఈ కృష్ణమ్మలో దుర్గమ్మని చూస్తారు. నేను నా చేతికి పని చెప్పకముందే మర్యాదగా ఇక్కడి నుంచి పోండి. వెళ్తాంలే. ఇదేమి నీ మాజీ మొగుడు షాప్ కాదు కదా. అన్నట్టు మర్చిపోయాను, నీకు ఇంకో విషయం చెప్తున్నాను విను. ఇందాక అన్నాడుగా ఇతగాడు, నీ కూతురికి విక్కీకి విడాకులేమైనా అయ్యాయా అని. అవును, అవ్వబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను. మా పక్కింట్లోనే అరుంధతి వాళ్ళ లాయర్ ఉంటాడు. ఆ లాయర్ తోటే ఈరోజు నీ కూతురికి విడాకులు ఇవ్వాలని కోర్టు నోటీస్ పంపిస్తుందట ఆ అరుంధతి. ఇందాకటి నుంచి ఓ తెగ గింజుకుంటున్నారుగా హాసిని మొగుడు వదిలేశాడా అని. ఇప్పుడు ఆ కోర్టు నోటీస్ వచ్చాక అప్పుడు అది పట్టుకొని ఊరేగండి అందరూ. పదొదినా. వివాహ ధర్మం మీద గౌరవంతో, మన ధర్మంలో విడాకులనేవే లేవో అనే తెలివితో
ఆ దేవుడు వేసిన ముడిని ఎవ్వరూ విప్పలేరన్న విశ్వాసంతో మీ ఇంటికొచ్చాం. అందుకే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. వివాహ ధర్మం మీద మీ అమ్మకి అంత గౌరవమే ఉంటే తను కట్టుకున్న మొగుడికి దూరంగా ఎందుకుండిపోయింది? దూరంగా ఉన్నానే కాని ధర్మం తప్పలేదు. విడిగా ఉన్నానే కాని విడాకులు తీసుకోలేదు. పురాణాల్లో ఎంతో మంది మగవాళ్ళు భార్యల్ని దూరం చేసుకొని బతికారు. ఆ భార్యలు భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారే కాని ఆ బంధాన్ని తెంపేసుకోలేదు. నేను ఆ దారిలోనే నడిచాను. నా పిల్లల్ని కూడా ఆ దారిలోనే నడిపించాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను మారి నీ కూతుర్ని నా దగ్గరికి పిలిపించుకోవాలా? మారడానికి నా కొడుకు చెడ్డవాడేం కాదు. తను చేసిన దాంట్లో తప్పేం లేదు. తప్పొప్పుల్ని బేరీజు వేయడానికి నేను రాలేదు అరుంధతి. మరెందుకొచ్చావు? నా కూతుర్ని ఏలుకోమని అడగడానికొచ్చాను. ఈ విడాకుల ఆలోచన వద్దని బతిమలాడ్డానికొచ్చాను. నువ్వొద్దంటే నేనెందుకు ఆగుతాను? ఈ ఇంట్లో మనుషుల్ని రాక్షసులతో పోల్చింది నీ కూతురు. నన్ను బయటకు పంపించడం కోసం 100 రకాల ప్లాన్లు చేస్తున్నారు. మీరు రాక్షసులు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనని వెళ్ళిపోయింది. మీ మధ్య నేను ఉండకూడదు. ఉండలేను. అదన్న మాటలన్నింటికీ తప్పైపోయిందని దాని నోటితోనే క్షమాపణ చెప్పిస్తాను. మీ అందరితో అణుకువగా ఉండేలా, కలివిడితనంతో కలిసిమెలిసి ఉండేలా నేను నా కూతుర్ని ఒప్పిస్తాను. దయచేసి ఈ విడాకుల ఆలోచన మానుకో అరుంధతి. కుదరదు. మీ ఇష్టం వచ్చినట్టు మాటలనేయటం, తర్వాత సారీ చెప్తానంటాం. ఇదంతా మాకు అవసరం లేదు. వికీ, కృష్ణ తులసి ఏదో చేస్తానంటుంటే మనం ఎందుకు ఆవేశపడ్డాం? అమ్మా, కూతురు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పిస్తాను అంటుంది. కూతుర్ని మంచిగా మార్చి మనకి అనుకూలంగా ఉండేలా చేస్తాను అంటుంది. అది కాదమ్మా. విక్కీ, మనకు కావాల్సిందేంటి? మంచి కోడలు. మన మంచితనం తీసుకునే కోడలు. అంతే కదా? మనం వాళ్ళ చెడుని కోరుకొని ఈ విడాకులు ఇవ్వాలనుకోలేదు. మనకి మంచి జరగాలని కోరుకుని విడిపోవాలనుకున్నాం. ఆ మంచేదో కలిసే ఉంటే కూడా జరుగుతుందని కృష్ణ తులసి అంత నమ్మకంగా చెప్తుంది కదా. ఏం కృష్ణ తులసి? అవును బాబు, నేను చెప్పేది నమ్మండి. హాసిని ఇంకెప్పుడు తప్పు చేయకుండా నేను ఒప్పిస్తాను. మీ అందరికీ క్షమాపణలు చెప్పటానికి నేను ఒప్పిస్తాను. ఇంకేంటి విక్కీ? కానీ మేడం, లాయర్ గారు, కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు ఏం చెప్తారు? కొన్నాళ్లు కలిసుండండి, కుదరకపోతే అప్పుడు విడాకులిస్తాము అంటారు. అంతే కదా? అవును మేడం. మరి ఆయనే ఓ ఛాన్స్ ఇస్తానన్నప్పుడు ఆ ఛాన్స్ ఏదో మనమేస్తే పోలే? అలాగే మేడం. ఓకే కృష్ణ తులసి, నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా నీ కూతుర్ని మంచిదాన్లా మార్చి తీసుకుని రా. వెళ్ళు. అలాగే తీసుకొస్తాను. నా కూతుర్ని తీసుకొస్తాను. నువ్వు అదే మాట మీద ఉండు. ఒక్క నిమిషం కృష్ణ తులసి. ఏంటి అరుంధతి,
నువ్వు నీ కూతుర్ని తీసుకొస్తున్నావు సరే, కానీ ఎప్పట్లో తీసుకొస్తావు? అదే కోర్టే ఓ టైం ఫిక్స్ చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చేస్తుంది కదా. మరి మనం కూడా ఓ టైం అనుకుంటే మంచిది కదా. అలాగే. ఎప్పట్లోగా అని మీరనుకుంటున్నారు? ఒక 5, 10, 15 ఫోన్లే, ఒక 24. ఒక 24 గంటలోకేనా? అదేంటండి, మరి ఒక్కరోజు టైం ఇస్తే ఎలా? మరి ఇంకెంత టైం కావాలి? ఇది 2 మనసుల మధ్య ప్రేమ పుట్టడం కాదండి, ఏదో ఒక సెకండ్లో జరిగిపోవటానికి. 2 మనుషుల మధ్య దూరాన్ని చెరిపేయాలంటే సరే, ఓ వారం రోజులు టైం ఇస్తాను. సరిగ్గా వారం. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను. మీరే డివోర్స్ ఇచ్చేయాలి. నేను నా కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయాలి. ఓకేనా? అలాగే అలాగే. విడిపోవాలని ఎదురు చూస్తున్నప్పుడు విడాకులు ఇస్తేనే మంచిది కదా. అలా మాట్లాడకు హాసిని. నువ్వు విడిపోవాలని అమ్మ కోరుకోవడం లేదు. కోరుకోవాల్సింది, కాపురం చేయాల్సింది నేను. నా కాపురం గురించి నేను కాకుండా వేరే ఎవరు నిర్ణయం తీసుకోలేరు. అరే, నీ జీవితమే కాదు హాసిని, పెళ్ళైన ఏ ఆడపిల్ల జీవితమైనా తన కంట్రోల్లో ఉండదు. కానీ తనకి నచ్చినట్టు చేస్తే సొసైటీలో తలెత్తుకుని తిరగలేదు. అసలు వాడిని నేను భర్తగా అనుకున్నదే లేదు. ఇంకా పెళ్ళైందని ఒప్పుకుంటానా? లీగల్ గా ప్రాబ్లం రాకూడదు కాబట్టి వాళ్ళ నుంచి నోటీస్ రాగానే డివోర్స్ తీసుకుంటాను. వాడి చేత్తో కట్టిన ఈ తాళిని తీసి వాడి మొహాన విసిరి కొడతాను. ఎందుకు కాల్ చేసా? పోవే, నాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, నీ సారీలు అక్కర్లేదు, నాకు అసలు ఫోన్ చేయకు. నా వల్ల నీకొచ్చిన సంబంధాలన్నీ చెడిపోతాయి. ఫోన్ పెట్టే. అబ్బా, వీడితో ఏ జర్నీ కలిసి చేయకూడదు అనుకుంటుంటే ఇంతలోనే నేనన్న లిఫ్ట్ ఆపాల వీడు. మీరిద్దరూ పైనుంచి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చారా? లేదే. ఎందుకలా అడుగుతున్నావు? మరి లిఫ్ట్ లోకి వచ్చి బటన్ నొక్కకుండా నిలబడితే ఇది ఎక్కడికి వెళ్ళదని మీకు తెలీదా? ఆంటీ, మా ఫ్లాట్ 6th ఫ్లోర్, మీరే ఫ్లోర్ కి వెళ్ళాలి. 4th ఫ్లోర్. ఓ, టైలర్ షాప్ కి వెళ్ళాలా? అంకుల్, మీరే ఫ్లోర్ కి వెళ్ళాలి. 5th ఫ్లోర్. అంటే డర్మటాలజీ అంకుల్ దగ్గరకా? అంతే అయి ఉంటుంది. ఏ గజ్జో దురదలో ఉండుంటాయి. ఏయ్ పొట్టి, ఎక్కువగా మాట్లాడావంటే
ఊరుకొని చెప్తున్నాను. నాకేం అలాంటి జబ్బులు లేవు, నీకే ఉండుంటాయి. నోరు ముయిరా లొట్టి. ఎక్కువ మాట్లాడావంటే మొహం పగిలిపోతుంది. అయినా మొన్న నా చేతి దెబ్బ రుచి చూసావు, అయినా సిగ్గులేదా నీకు? ఏయ్, ఏంటే నువ్వు నన్ను కొట్టేది? నువ్వు కూడా నా చేతి దెబ్బ టేస్ట్ చేసి కళ్ళు తిరిగి పడిపోయావు కదా. మళ్ళీ ఒక్కటిచ్చానంటే దెబ్బకి ఇక్కడే లిఫ్ట్లో పడుంటావు. రేయ్, ఇదేంటి లిఫ్ట్ ఆగిపోయింది? నీ ఐరన్ లెగ్ ఎక్కింది కదా, లిఫ్ట్ ఆగిపోక ఏమవుతుంది? ఏంట్రా నాది ఐరన్ లెగ్ అంటున్నావా? పాపా నాది కాదు, వీడిదే ఐరన్ లెగ్. వీడు మా ఇంట్లో అడుగు పెట్టాడు, మా బిజినెస్ దెబ్బతింది. వీడు బిజినెస్ పెట్టాడు, అది కూడా నాశనం అయిపోయింది. ఏయ్, నా పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడావంటే నిన్ను. ఆగండి. లిఫ్ట్ పాడైపోతే మీ బ్రెయిన్లు పాడైపోయాయా? దీన్ని బాగు చేయండి. నేనేం లిఫ్ట్ మెకానిక్ని కాదు. అయ్యో, అక్కడ అలారం బటన్ ఉంది, అది నొక్కితే కింద వాచ్మెన్ పైకొచ్చి బాగు చేస్తాడు. పాప భయపడద్దు, లిఫ్ట్ బాగు చేస్తున్నారు. నేనేం భయపడట్లేదు సార్. లిఫ్ట్ పైన 2 వైర్లు లూజ్ కనెక్షన్ ఉంది. గ్యాప్ లోంచి చేయి పెట్టేసి అవి జాయిన్ చేసేస్తే 1 నిమిషంలో లిఫ్ట్ బాగైపోతుంది. చెయ్యండి సార్. సరే, ట్రై చేస్తా. ఆ వైర్లు నాకు అందట్లేదు, మీరే పైనుంచి దిగి జాయింట్ చేసుకోండి. ఏంటి? మీరు ఆంటీని ఎత్తుకోండి. ఆంటీ ఆ వైర్ ని కనెక్ట్ చేస్తుంది. చిచి, దీన్ని ఎత్తుకోవాలా? చిచి, వీడు నన్ను పైకెత్తితే ఈ లిఫ్టే వీడికి సమాధిగా మారుతుంది. అవును, నేను టచ్ చేయగానే కరెంట్ షాక్ తగిలి నేను నిజంగానే చేస్తాను. ఆపండి. మీరు ఇలాగే కొట్టుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం. అంకుల్, మీరు ఆంటీని ఎత్తుకోండి. ఆంటీ, మీరు వెళ్ళి వైర్ కనెక్ట్ చేయండి. అంకుల్, ఆంటీని ఎత్తుకోండి. ఆంటీ, వెళ్ళండి, తొందరగా జాయిన్ చేయండి వైర్ని. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది, భాషలేని ఊసులాట సాగుతున్నది, అందుకే ఈ మౌనమే భాష అయినది, కోరుకోని కోరికేదో తీరుతున్నది, ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది. హే, లిఫ్ట్ ఆన్ అయిపోయింది. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీల. ఆంటీ, అంకుల్, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సా? అవును, నీకెలా తెలిసింది? మా మమ్మీ డాడీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్సే కదా. వాళ్ళు కూడా ఇలాగే రోజు డిషం డిషం చేసుకుంటారు, అందుకే నాకు అర్థమైపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఎంత ఫైటింగ్ చేసుకున్నా ఈవినింగ్కే కలిసిపోతారు. మీ
మీరు కూడా అలాగే కలిసిపోతారు, నాకు తెలుసు. బాయ్. మేము కొట్టుకోవడమే కానీ కలవటం అస్సలు జరగదు. మీరెందుకో నాతో పాటు నడుస్తూ వస్తున్నారు? ఈరోజు మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి సునైనా రాలేదు కదా. డ్రాప్ చేస్తాను కార్ ఎక్కండి అంటే మీరు కార్ ఎక్కరు. అందుకే మీ వెంట నడుస్తున్నాను. నేనొక్కదాన్ని వెళ్ళగలను, మీరు వెళ్ళండి. శత్రువులు పెరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి కదా. శత్రువులు పెరిగారా? నాకా? ఆ అరుంధతి, విక్కీ, ఇంకా మీకుండే రెగ్యులర్ రైవాలరీసే కదా. అరుంధతి గారు నన్నేం చేస్తారండి? ఏం చేస్తారంటే ఆల్రెడీ చాలా ప్లాన్ చేస్తున్నారు కదా. ఇంతకీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏమైంది? విడాకుల గురించి ఆవిడేమంది? ప్రస్తుతానికైతే ఆవిడ్ని ఆపగలిగాము. అంటే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసరికే ఆవిడ విడాకుల నోటీస్ తెప్పించేసి మాకు పంపించడానికి రెడీగా ఉంది. మేము ఈ ఒక్కసారికి హాసిని తప్పుని ఖాయమని అడిగాం. క్షమించి హాసినికి కొంచెం టైం ఇవ్వమని అడిగాం. ఏమంది? ఒప్పుకుంది. ఒప్పుకుందా? నాకెందుకు ఏదో తేడాగా అనిపిస్తుందండి. తేడాగానా? అంటే అంటే అరుంధతి గారు అంత తొందరగా ఒప్పుకున్నారంటే ఆవిడ మైండ్లో ఏదో ప్లాన్ ఉందని అనిపిస్తుంది.